అదే చెప్పమన్నట్టు కాదమ్మా, ఉన్నదున్నట్టు చెప్పమ్మా. ఉన్నదున్నట్టు చెప్పమని చెప్పానమ్మా, అంతే. అవునవును అవును. అమ్మా మధు, తీసుకెళ్ళమ్మా. అలాగే అత్తయ్య గారు. డాక్టర్ గారు రండి. నేను రాను. అయ్యో రండి. రే చేతు, రే ఏంట్రా, చాలా పెద్ద డాక్టరా? బాగా పెద్ద డాక్టర్ అమ్మా, పెద్ద డాక్టర్. గుడి దగ్గర చేస్తుంది. అంటే గుడి వీళ్ళకి హాస్పిటల్ గుడితో సమానం అమ్మా, అందుకని అలా అంటున్నాడు వెధవ, అలా అంటున్నాడు అనమాట. రండి డాక్టర్ గారు. అలా వెళ్ళి పడుకోమ్మా, పరీక్ష చేస్తాను. అలాగే చెద్దురు గాని. అయ్యో ఇప్పుడు చీపురు ఎందుకు తెచ్చారమ్మా? ఒక ముష్టి మహిళా డాక్టర్ గా ఓ ఇంటికి వచ్చింది. ఆమె ముష్టిదని నాకు తెలిసిపోయింది. నేను గుర్తుపట్టానని ఆమెకే తెలిసింది. ఆమె డబ్బుకి కక్కుర్తిపడి వచ్చిందని అర్థమయ్యింది. కానీ ఆమె మాత్రం ఇంకా నిజమైన డాక్టర్ లాగే నటిస్తుంది. అలాంటి బూటకపు నాటకపు డాక్టర్ని ఏం చేయాలి? చీపురు తిరిగేలా కొట్టాలా? పోలీసులకి ఫోన్ చేసి పట్టించాలా? కాలు పట్టుకుంటామా? అమ్మా బుద్ధి తక్కువ వచ్చానమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనమ్మా. నన్ను వదిలేమ్మా, నన్ను వదిలే. నన్ను వదిలేమ్మా, నన్ను వదిలేమ్మా. లే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి బతికిపోయాం. చూడు, నాకు కడుపు లేదని నిరూపించడానికి నిన్ను తీసుకొచ్చారు, అవునా? అవునమ్మా. నువ్విప్పుడు నా మనిషిలా నటిస్తున్నావు. చెప్పమ్మా, ఏం చెప్పాలో తొందరగా చెప్పమ్మా. నువ్వేం చెప్పమంటే అదే చెప్తానమ్మా. అయితే ఇప్పుడు నేను కడుపుతో ఉన్నాను, అర్థమైందిగా? ఫుల్లుగా అర్థమైంది. ఇప్పుడు ఎరగ తీసేస్తాను. వస్తాను. ఉండు, నేను ఫస్ట్ వెళ్తాను. దొరికిపోతుందని టెన్షన్ పడుతున్నట్టుంది. డాక్టర్ గారు, మా బాబు ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడా? నాన్న నాన్న అంటున్నాడా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఊరుకోమా. అదేంటి మధు, ఏ తండ్రికైనా పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకోవాలన్న ఆశ, ఆతృత ఉంటుంది కదా. డాక్టర్ గారు చెప్పండి, మా మనవడు ఎలా ఉన్నాడు? చెప్పండి. మధు నెల తప్పలేదు. ఏంటి, మా మధు నెల తప్పలేదా? అంటే నెల తప్పలేదు, 2 నెలలు తప్పింది. ఇప్పుడు నెల దాటి
రెండో నెల. కడుపులో పిల్లాడు అచ్చం మీలాగే ఉన్నాడు. నానమ్మ నానమ్మ అంటున్నాడు. అయ్యో ఏం లేదమ్మా, తన బిడ్డ గురించి వినేసరికి ఆనందంతో మోర్చిపోయి ఉంటాడు. కాసేపు ఆగితే వాడే లేస్తాడు. అయ్యో మీరు వెళ్ళరండి, మీరు వెళ్ళరండి. వెళ్ళండి. అయ్యో మనవడు, నా మనవడు. అయ్యయ్యో నా బంగారు తండ్రి, నా తండ్రి. అయ్యయ్యో చేతు. అయ్యయ్యో నా మనవడు ఎంత ముద్దుగా ఉంటాడో లోపల. ఏంటండి అలా పడిపోయారు? ఏమైంది మీకు? నా మనవడు నన్ను నానమ్మ నానమ్మ అని పిలుస్తున్నాడు కదమ్మా. అయ్యో పిచ్చి వేధవా, బయటకొచ్చాక టైం ఖర్చు పెట్టకూడదని కడుపులోనే మాటలు నేర్చేసుకుంటున్నాడు. మన లోపలికి వెళ్దాం పద. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ దెబ్బ కొట్టిందిగా, అదే గెలిచింది. ఎంతకే వీళ్ళేరే ముష్టి బ్యాచ్. ఎక్కడికి పారిపోతారు? 5,000 దొబ్బిన నీకు 5,000 ఇచ్చి నువ్వు ఆగా, మా ఆవిడ కడుపు లేదని చెప్పండిరా అంటే మా ఆవిడ కడుపు వచ్చింది, ఆ కడుపులో బిడ్డ మా అమ్మలా ఉంటుందని చెప్తారా? కోట యాక్చువల్లీ వాట్ ఆర్ యు సేయింగ్? చేసింది చాలక మళ్ళీ పైగా ఇంగ్లీషు. ఓకే చూడండి సార్, డబ్బుకి కక్కుర్తిపడి డ్రామాలు ఆడగలం గాని దేవత లాంటి మనిషికి అన్యాయం చేయలేం సార్. దేవత ఎవరు? మధుమతి అమ్మ. మీరు ఆ అమ్మ భర్త అని తెలుసుంటే పొరపాటును కూడా ఒప్పుకునేదాన్ని కాదు. చా ఏంటో అదంటే అంత సెంటిమెంట్. ఆ తల్లి గుడికొచ్చిందంటే మాకు దానం చేయకుండా వెళ్ళదు. మేం తినే సాల్ట్ సాంబార్లో ఆ అమ్మ మాట కూడా ఉంటుంది. అందుకేనండి ఈ సెంటిమెంటు. పైగా ఆమె ఎంత మంచిదో, తేడా వస్తే చెడ్డదని, తాట తీసి మట్ట పెడతదని ఆమె చీపురు తీసేదాకా నాకు అర్థం కాలేదు. చీపురు తీసిందా? అవును, తప్పు ఒప్పుకున్నాను కాబట్టి వదిలేసింది, లేదంటే వాయించేసేది. నా మాట విని ఆమె జోలికి వెళ్ళకండి బాబు, లేదంటే అదే చీపురుతో. ఆపని అదో సోది, నా డబ్బులు నాకి. మీ డబ్బులు మాకెందుకు సార్? ఇదిగో తీసుకోండి, మీరు అడుక్కోండి. రాయ్యా, కూర్చో. అమ్మా. అయ్యా, 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 అమ్మ, అమ్మ. వదిలు, డబ్బు అయితే మిగిలింది కానీ ప్లాన్ ఫ్లాప్ అయింది. అవును, మరి మన కష్టాలు తీరే దారెట్లా చేతు? దొరుకుతుంది, కంగారు పడద్దు. ఎలాగైనా సరే ఆ మధు ఆట కట్టిస్తా. ఓహో అలాగా? ఏంటి, నేను నెల తప్పలేదని నిరూపించి నన్ను ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ చేస్తున్నారు అంతేగా? అవును, లేని కడుపు ఉందని నమ్మించి మమ్మల్ని అందరినీ పిచ్చాళం చేసి ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏ కడుపును అడ్డం పెట్టుకుని అత్తయ్య గారిని మమ్మల్ని వెధవల్ని చేస్తున్నావో అదే కడుపు నీకు లేదని అత్తయ్య గారికి తెలిసిందనుకో, నీ బతుకు కుక్క బతుకైపోతుంది. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. నోరు మొయ్యండి. నేను నెల తప్పానని నా నోటితో నేను చెప్పలేదు, మీ అమ్మే ఊహించుకుంది. నాకు పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటుంది, అందుకే నన్ను మహారాణిలా చూసుకుంటుంది. దీనంతటికీ కారణం ఏదో ఉంది,
అదేంటో తెలిసే వరకు మీరు కాదు కదా మీ తాతలు దిగొచ్చినా ఈ మధు అమ్మ కాదు అని నిరూపించలేరు, నిరూపించనివ్వను. వాళ్ళు ముష్టాళ్ళు కాబట్టి దొరికిపోయారే, లేకపోతే నువ్వు వడ్డంగా బుక్ అయిపోయి ఉండేదానివి. అయినా ఇంతటితో అయిపోలేదు, కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకులే అని వదిలేశాను, లేదంటే వచ్చిన వాళ్ళు ముష్టి డాక్టర్లు, తెచ్చింది మీ కొడుకు అని మీ అమ్మగారికి ఒక్క మాట చెప్పుంటే సీన్ ఎలా ఉంటుందో నాకంటే మీకే బాగా తెలుసు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి ఇలాంటి తిక్క వేషాలు, చిల్లర ప్లాన్లు వేశారో అడ్డంగా బుక్ చేసేస్తాను. ఖబర్దార్. ఏం చేసినా తప్పించుకుంటుంది. ఏదో ఒకటి చేసి దీని ఆట కట్టించాలి. హాయ్ సిస్టర్. ఏంటి బ్రదర్స్ ఇంత ఉదయాన్నే వచ్చారు? పార్టీ ఏమైనా ఉందా? పార్టీయా అంటే ఏంటి సిస్టర్? ఓ అదే, మీరు ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్ళాక మీ అమ్మ నాన్న చీపురు తిరిగేస్తారే ఆ పార్టీ. చాచా, ఈ మధ్య అలాంటివి ఏమి లేవు సిస్టర్. ఏం లేవు? మందు కొట్టడమా? ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని కొట్టడమా? ఏంట్రా రెండు ఒకటి అంటున్నారు? పని పాట లేకుండా తిరగడానికి సిగ్గు లేదా అంటున్నాను. సిగ్గు బుద్ధి రెండూ లేవంటున్నారు. ఓ నీలా అన్నమాట. రేయ్ పదండి. నాకు సిగ్గు లేదంటావా? చెప్తా. ఏమైందిరా ఈ మధ్య అసలు బయటికే రావట్లేదు? మూడు లేదురా. అసలు ఏమైందిరా? కొత్తగా అవడానికి ఏముందిరా, మా ఆవిడ నన్ను మళ్ళీ ఏం చేసిందిరా? అదేరా, నేను దాన్నేమీ చేయకుండానే మా అమ్మకి తల్లినేనని నమ్మించి మా అమ్మని బొట్లో వేసుకుంది. ఇంట్లో వాళ్ళందరినీ కట్టకట్టుకుని ఆడిస్తుంది. దానికే ఇంత బాధపడుతున్నావు. ఆమె ప్రెగ్నెంట్ కాదని ప్రూవ్ చేస్తే మ్యాటర్ క్లోజ్. ఆహా ఆహా, ఏం బుర్రా నీది. థ్యాంక్స్ రా. ఈ బుర్రం తీసుకెళ్లి ట్రైన్ కింద పెట్టా. ఏరా, నాకు ఆ మాత్రం తెలివితేటలు లేవనుకున్నావురా? అది కూడా ట్రై చేశాను, కాకపోతే ప్లానే ఫెయిల్ అయింది. ఏం చేసావురా? ఇద్దరు డ్రామా ఆర్టిస్టులను తీసుకెళ్లి డాక్టర్ కాంపౌండర్ గా నమ్మించి మధుకి కడుపు లేదని చెప్పిద్దాం అనుకున్నాను రా. కానీ అది మాకు రివర్స్ అయ్యి మధుకి కడుపు అని చెప్పేసి వెళ్ళిపోయారు. కర్మ, నీ పిల్లలాంటి పిల్లం బిన్ లాడని కూడా దొరకకూడదు. సరే ఏం చేద్దాం, ఓ పని చేద్దాం. ఏంటి ప్లానా? అవునరా ప్లానే. ప్లాన్ ఏంటంటే ఉండరా, మెల్లగా మెల్లగా, ఎందుకంటే నువ్వెంత స్లోగా చెప్పినా అదంత ఫాస్ట్గా మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతుందిరా. ఊరిక మనం ఇక్కడ మాట్లాడితే ఎక్కడో ఉన్న ఆవిడకి వినబడుతుందిరా. ఆవిడకేమన్నా దూరదృష్టి దివ్య దృష్టి ఉందా? లేదురా, చేతు దృష్టి ఉందిరా. అవునరా, దాని కన్ను ముక్కు చెవి నోరు అన్నీ నా మీదే ఉన్నాయి. అందుకని నాన్న రిస్క్ తీసుకోకుండా నా మాటిని ఇదిగో ఈ కాగితం మీద రాయ్, సరేనా? ఏహే, భయపడతావేంట్రా? ఇప్పుడు నేను మధు సిస్టర్ని కంచు సిస్టర్ అన్నాను, తెలుస్తుందా? అయితే ఇప్పుడు మనం కరోడా సిస్టర్ అన్నాం, వినపడిందా? రేయ్ మూసుకుని ప్లాన్ దేని మీద రాయ్, ఎక్కువ ఎత్తకు. థ్యాంక్ యూ. అయ్యో, ఏం రాస్తున్నారు? ఇదిగోరా పెన్ను నాది. అంజీ, ఫస్ట్ టైం జీవితంలో బుర్రవాడవరా. సూపర్ ప్లాన్ రా. దీన్ని గాని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తే ఆ మధు పని అవుట్. అమ్మ నా దొంగ మొగుడా, నీ ప్లాన్ నాకు తెలియకూడదని ఇలా వచ్చావా? ఏయ్, నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మధుతో చాలా జాగ్రత్తగా ఉండండి, అది చాలా డేంజర్. అయినా నువ్వు ఓవర్గా భయపడుతున్నావా? నా జేబులో మందు బాటిల్ ఉంది,
నా జేబులో సిగరెట్ ప్యాకెట్ ఉంది, తెలుస్తుందా? ఇప్పుడే ఇక్కడే ఒక దమ్ము కొడతా, ఎలా తెలుస్తుందో చూస్తా. రేయ్, అర్థం చేసుకుంటారా? నా మాటేనంట్రా, కొంపలు మునిగిపోతారా? అర్థం చేసుకుంటారా? పోరా, ఈ రోజుతో మధుకు దివ్య దృష్టి లేదని తేలిపోవాల్సిందే. నువ్వు మధుకు భయపడడం ఏంట్రా? నువ్వు మధుకు భయపడడం పోవాల్సిందే, నీ భయాన్ని పోగొట్టాల్సిందే. రేయ్, అది కాదు, నా మాటేనరా, ఎందుకు చెప్తున్నాను? ముందు ప్లాన్ కాగితం జేబులో పెట్టు. పెట్టు, జేబులో పెట్టు. జేబులో పెడతావా? చెప్తాను. అత్తగారు, ఏమిటమ్మా? అత్తగారు, ఆ, మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి బ్రూస్లీ సినిమా ఫస్ట్ డే టికెట్స్ ఫ్రీగా వచ్చాయంట. బ్రూస్లీ సినిమా టికెట్లు ఫ్రీగా వచ్చాయా? అవునత్తయ్య గారు, ఆ టికెట్స్ కనుక తీసుకుంటే నా పెద్ద కొడుకుతో బ్లాక్ లో అమ్మించానంటే కనీసం ఓ 5,000 వస్తాయి. అవును, ఇప్పుడు వాడెక్కడున్నాడమ్మా? పెరట్లో ఉన్నారు అత్తయ్య గారు. పద 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 పద. అత్తయ్య గారు, వాళ్ళని డైరెక్ట్ గా టికెట్స్ ఉన్నాయా అంటే లేవు అంటారు. అందుకని. అయ్యో, మా ఇంట్లో అగ్గి పెట్టలేదు, నువ్వేమైనా చూసావా అని డైరెక్ట్ గా జేబులో చెయ్యి పెట్టి చెక్ చేస్తానమ్మా. మీరు సూపర్ అత్తయ్య గారు, రండి. ఏది? నేను సిగరెట్ కాలుస్తున్నాను, తెలుసుకుని రాలేదే? అంత ఫేక్ రా. అవునత్తయ్య గారు, రండి. ఎందుకమ్మా? అమ్మా, మూసై పడి పడి అమ్మొచ్చింది రేయ్, ఊదేవో చంపేస్తా. అమ్మ వెళ్ళేదాకా అలాగే ఉండు, సరేనా? ఏమా? ఏంట్రా, బాగున్నారా? వాళ్ళు బాగున్నారు. ఏం చేస్తున్నారా ఇక్కడ? సరదాగా గాలి వస్తుందని ఇలా వచ్చావమ్మా. నువ్వేంట్రా కోతి తిండి దాచుకున్నట్టు బొగ్గలలా ఉమ్మని ఉబ్బించా? ఏమైనా తింటున్నావా? ఆయిల్ పుల్లింగా, వాటర్ పుల్లింగ్ చేస్తున్నావా? ఏం అడిగినా గంగిరెద్దులా అలా తలుపుతావేంట్రా? మాట్లాడి చావు. అయ్యో, ఓరిని పొట్టి మొహాన్ని చిట్టి గారితో కొట్ట. అది పొట్ట పొగ గొట్టమా? అంత పొగ దాచేవేమిట్రా దరిద్రుడా? ఒరేయ్, సిగరెట్ ఎందుకురా కాలుస్తున్నావు? అంటేనమ్మా, ఇందాక వీడు రోడ్డు మించి వచ్చాడు కదా, ఆ పొగంతా పీల్చుకుని మన ఇంటికి వచ్చి వదిలేశాడు అన్నమాట. అవునా ఆంటీ? అలాగా, అయితే ఓ 100 ఇవ్వు. ఎందుకంటీ? ఊళ్ళో ఉన్న పొగంతా తెచ్చి నా ఇంట్లో వదిలినందుకురా. ఆంటీ, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. ఒరే చేతు, మర్చిపోకుండా వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకోరా. తప్పకుండా. ఇంట్లో అగ్గిపెట్ట కనిపించడం లేదురా, మీ జేబుల్లో ఉందో ఏమో అని. అంటేనమ్మా, నా జేబులో ఎందుకుంటుందమ్మా? నాకు సిగరెట్ అది అలవాట్లేదుగా. నోను. ఏ జేబులో సిగరెట్ ప్యాకెట్లు మందు బాటిల్లు ఉన్నాయండి? అత్తయ్య గారు, ఒకసారి చెక్ చేయండి. ఇట్రా ఇట్రా, ఏముందిరా? నువ్వు కూడా సిగరెట్ కాలుస్తావరా?
వీడి జేబులో టికెట్లు లేవు, వాడి జేబులో ఉన్నాయేమో చూద్దాం. ఆ, ఛీ! డేయ్, ఇట్రారా, రా. సిగరెట్లు కాలుస్తావా నువ్వు? ఆ? ఉండు. రేయ్, నువ్వురా. ఇటు తిరగరా. లేదంటే ఇటు. దగ్గర ఆ, ఎక్కడ్రా? ఛీ! మందు బాటలు రా. అంటే అది నాది కాదు, వీడిది. అడ్డమైన అలవాట్లు ఉంటే అర్థాయుషుతో చస్తారా వెధవల్లారా. ఎక్కడున్నాయా? అమ్మా, వీడి జేబులో కూడా లేవమ్మా. మీ అబ్బాయి గారు జోబులో పెట్టుంటారు అత్తయ్య గారు. చేతో నీ జేబు కూడా చూపించరా.